మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 18, 18వ వచనం నుంచి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును. చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడండి? ఓకే, యేసుప్రభు వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. వావ్! చూసారా, తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి ఎంత అధికారం ఇచ్చాడో. అంటే ఈ కుమారుణ్ణి పూజించుట, కుమారుణ్ణి ఆరాధించుట, కుమారుని ద్వారా తండ్రి వద్దకు వెళ్ళుట తండ్రికి ఇష్టమా కాదా? తండ్రికి ప్రాణమా కాదా? ఎస్. సో అది తండ్రి ఏర్పరిచినటువంటి మార్గము. ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. అందుకనే యేసుప్రభు వారి మీద మరి దేవుడు పరిశుద్ధాత్మని పెట్టాడంట. ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలము మరి పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు మనతో ఉంటాడో తెలుసా? ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? అసలు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడో తెలుసా? ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు అనేది? ఓకే, ఎప్పటి వరకు ఉంటాడు అనేది ఎంతమందికి తెలుసు? ఓకే, ఎప్పుడైతే దేవుణ్ణి మనం అంగీకరించామో, యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరించామో ఆ దినము నుంచి మనలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. మరి ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు. అంటే ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చే వరకు, లేక నీ యొక్క యాత్ర ఈ భూమి మీద విజయవంతంగా ముగించే వరకు పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. సో నీ ఆయుష్ దేవుడు ఎంతకాలం ఇస్తే అంత. మనం మన ప్రేయర్ పాయింట్లో ఎంత అనుకుంటున్నాము? 90. అలాగని మరి అలా అనుకుంటే యేసుప్రభు వారు ఏ వయసుకి చనిపోయారు? 33. సో స్టెఫెన్ 30, యోహాను 30 సంవత్సరాలు. సో అంటే కొంతమంది ప్రత్యేకమైనటువంటి ప్రవక్తలకి వాళ్ళ సాక్ష్యము మరి రక్తముతో ముద్రించడం కోసము, అదే కాకుండా అనేకులకు తీర్పు తీర్చడం కోసము, మరి కొన్ని యాక్సిడెంట్లు ఏమంటారంటే ఇలా చనిపోవట్లే యాక్సిడెంట్స్ అంటారు. ఏమంటారు? ఎస్, యూనో దే ఆర్ కోయిన్సిడెంటల్లీ యాక్సిడెంటల్. అవునా? కోయిన్సిడెంటల్లీ యాక్సిడెంట్. అంటే స్టెఫెన్ మీద మరి ఆయన మీద ఇంతమంది వాళ్ళని చంపేస్తుంటే మరి వాళ్ళ మీద తీర్పు తీర్చాలా లేదా? అవునా? తీర్పు తీర్చడానికి వాళ్ళలో ఎంత కఠినత్వం ఉందనేది బయటికి తీయడం కోసం అప్పుడప్పుడు ఇలాంటివి యాక్సిడెంటల్లీ కోయిన్సిడెంటల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ అది స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ ఏంటంటే నీవు 90 సంవత్సరాలు బతకాలనేటువంటిది దేవుని యొక్క 90 అని కాదు, దీర్ఘాయువు. ఎంత ఆయువు అండి? ఎస్, గాడ్ వాంట్స్ అస్ టు లివ్ లాంగ్. అందుకనే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం. సో ఈ పరిశుద్ధాత్ముడు యేసుని నమ్మినప్పుడు నీతో వస్తాడు, విమోచన దినం వరకు నీతో ఉంటాడు. ఓకే, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. వావ్! అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేస్తాడండి. ఇప్పుడు ఈ వాక్యం వెంటనే మనందరము ఒకప్పుడు ఎవరము? అన్యజనులము. అన్యజనులు అంటే ఎవరు? యూదులు కానివారు అన్యజనులు. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయముందుటకు
న్యాయ విధిని ప్రబలము చేయు వరకు, ఈ రెండు విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు. వావ్, దిస్ ఈజ్ ద మిషన్. యేసు ప్రభు వారు ఈ భూమి మీద రావడానికి గల కారణం ఏంటంటే విజయం ఉందుటకు న్యాయ విధిని ప్రబలము, పరలోకములో కాదు భూమి మీద కావాలంటే విజయము. ఎందుకని భూమి మీద విజయం కావాలా? న్యాయ విధిని ప్రబలము ఎందుకు భూమి మీద చేయాలా? ఎందుకంటే ఈ భూమి మీద నిన్ను ఓడించాలనేటువంటి తత్వము అపవాదికి ఉంది, ఇంకొకటి ఎవరికి ఉంది? శరీరానికి ఉంది. రెండున్నా ఈ భూమి మీద, అవునా? అపవాది, ఇంకొకటి శరీరము. ఒక్కొక్కసారి మనమే అందరికంటే గొప్ప శత్రువులుగా ఉంటాం. మనమే, నీ శరీరమే నీ శత్రువుగా మారుతుంది. చాలామంది వారి శరీరం ద్వారా వానికి హాని తెచ్చుకుంటారు, మరి వారి నాలుక ద్వారా వానికి హాని తెచ్చుకుంటారు. సో ఇది ఒక శత్రువు, అపవాది ఒక శత్రువు. ఇది చూసుకుంటే మరి భూమి మీద ఎప్పుడూ కూడా మనం ఏం పొందాలంట? ఈ రెండు ఉన్నందుకు కూడా నీ శరీరం మీద కూడా నువ్వు విజయం పొందొచ్చు, అపవాది మీద కూడా ఏం పొందొచ్చు? విజయం పొందొచ్చు. ఈ రెండు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారు ఏమి ఇవ్వడానికి వచ్చారంటే ఈ భూమి మీద విజయం. అందరూ విజయం అనండి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మిషన్ దట్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు. చూడండి, ఎప్పుడైనా ఎవరినైనా మీలో ఎవరికైనా ఏ విధంగా అయినా ఎవరి ద్వారా అయినా మోసం జరిగిందా? ఎంతమందికి జరిగిందో చేతుల పైకి ఎత్తండి. ఇంకెవరికి జరగలేదా? ఎప్పుడైనా మీతో ఎవరైనా అబద్ధం ఆడారా? ఎవ్రీబడి విల్ ఫేస్ దిస్. డబ్బులు ఇచ్చి, అవునా, డబ్బులు ఇస్తానని ఇవ్వకపోవడము, చేస్తానని చేయకపోవడము, అవునా, ఇది ఇస్తానని అది ఇస్తానని మోసం చేయడము, ఆస్తులు తీసుకోవడం, అది తీసుకోవడం. ఎవ్రీబడి విల్ ఫేస్ దిస్. అయితే అందుకే ఈ లోకంలో ఏంటంటే ఎందుకు మనం ఎక్కువ మోసాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అంటే ఈ లోకంలో న్యాయము లేదు. అన్యాయం చేస్తేనే నెగ్గుతాం. అందుకే చూసారా, బస్సులు ఎక్కుతున్నప్పుడు ఆనికంటేసి ఈయన ఎక్కుతాం. అవును, ఏదైనా మనం ముందు వెళ్తాం. అవునా, వీ ఫైట్, వీ డూ. అవునా, మనం తీసుకొని దాచేసి స్వార్థం అనమాట. దీని ద్వారా స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. అంటే న్యాయం లేదు. న్యాయం చేయడం వల్ల మనకి ఏం పెరిగిపోతుంది? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే న్యాయం ఉందో లేదో కూడా తెలియదు. అయితే యేసుప్రభు వారి యొక్క పని ఏంటంటే విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు. న్యాయ విధి ప్రబలము అంటే న్యాయం అనేది, ప్రబలం అంటే నెగ్గడము, ప్రబలం అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వడం, ప్రబలం అంటే ఇంప్లిమెంట్ అవ్వడము, దానికి నెరవేర్చడము. రైట్, న్యాయ విధిని నెరవేర్చడము కూడా ప్రబలం అనొచ్చు. అంటే న్యాయ విధి ఓడిపోవచ్చు కూడా. చూసారా, మనం కోర్టులో న్యాయం ఓడిపోయింది అంటాం, అవునా? కోర్టుల్లో కూడా మీరు చూస్తే చాలామంది అసూయతో వేస్తారు కేసులు. న్యాయానికి విజయము కావాలా? అంటే న్యాయం అనేది భూమి మీద ఉందా? ఉంది. విజయం అనేది ఉందా? ఉంది. అంటే ఆ విజయము పొందాలంట. ఈ న్యాయం ఏమవ్వాలంట? ప్రబలం అవ్వాలంట. ఈ రెండు ఎప్పుడూ భూమి పుట్టక మునిపే దేవుడు చేశాడు. అందుకే అంటాడు, భూమి అంతా దేవుని యొక్క జ్ఞానముతో నిండుకొని ఉన్నది, భూమి అంతా దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉన్నది. ది ఎర్త్ ఈజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ జస్టిస్, గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ రైచియస్నెస్. అయితే అది నెగ్గుతుందా? అన్యాయం నెగ్గుతుందా? అన్యాయం నెగ్గుతుంది. వాడు నెగ్గుతున్నాడా? అపవాది నెగ్గుతుందా? అపవాది. అవునా? దేవుని యొక్క న్యాయము, నీతి నెగ్గుతుందా? లేకపోతే శరీరము నెగ్గుతుందా? శరీరమే నెగ్గుతుంది. అంటే అన్యాయం జరుగుతుంది అన్నమాట. ఇలా జరగకుండా దేవుడు ఆల్రెడీ ఇక్కడ పెట్టినటువంటి నీతిని, న్యాయమును ప్రబలము చేయడానికి మరి ఎవరు వచ్చారంట? యేసయ్య వచ్చాడంట. వావ్! అంటే యేసులో ఉన్నటువంటి వారు ఎవరైనా అన్యాయం చేస్తున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా, ఎవరైనా ఏదైనా కుట్రలు చేసి నాశనం చేయాలని చూస్తున్నా, అది మా దగ్గర కుదరదు అని చెప్పే సామర్థ్యము ఆయన విశ్వాసికి ఇచ్చాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ బిలీవర్. యేసుని నమ్మిన వారికి ఇటువంటి సామర్థ్యం ఇచ్చాడంట. ఎంతమందిలో ఉందనుకుంటున్నారు ఈ సామర్థ్యము? కానీ అది విజయంలోకి రావాలా. దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. అది విజయంలోకి రావాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, విజయము పొందు వరకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు. దిస్ ఇస్ ద మిషన్ దట్ గాడ్ బాట్. అవునా? అంటే అందరిలాగా
ఓకే, అందరిలాగా చేసే అవకాశం, అందరిలాగా చేయాల్సిన అవసరం మనకి లేదు. అమ్మో ఇలా చేస్తే కానీ జరగదంట, ఇలా చేస్తే కానీ మనకు జరగదంట, ఇదంతా అన్యాయమే, అన్యాయం చేస్తే కానీ మనకి నడవదు, మనం ఆ రూట్లో పోవాలి. అవునా? మనం ఇలా చేస్తే కానీ ఇలా జరగదు, ఇలా చేస్తే ఈ అబద్ధాలు ఆడితే కానీ మనము, కొంతమంది అంటారు బ్రదర్ అబద్ధాలు ఆడాలి లేకపోతే ఈ బిజినెస్ నడవదు, లంచాలు తీసుకోవాలి లేకపోతే మాది నడవదు, మేము మోసాలు చేయాలా, డబ్బులు కొట్టేయాలా, కబ్జాలు చేయాలా, అబద్ధాలు ఆడాలా, ఇవన్నీ చేస్తేనే మాది నడుస్తుంది అని అందరూ ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దాన్ని ఎక్కడో చోట ఇప్పుడు దాకా ఎవరో విరగ్గొట్టాల. అది ఎవరు విరగ్గొట్టాలంటే యేసు ప్రభు వారు శిలువ మీద చేసినా సరే సంఘము దాన్ని విరగ్గొట్టాలి. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ టు బ్రింగ్ విక్టరీ టు జడ్జ్మెంట్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇట్స్ ఎ గుడ్ వర్స్ ఇన్ ఇంగ్లీష్, till he sent forth judgment unto victory. yes, till he set forth judgment unto Victory. victory. రెండు ఉంటాయి, జడ్జ్మెంట్, విక్టరీ. జడ్జ్మెంట్ అంటే న్యాయ విధి, న్యాయం, న్యాయం. జడ్జ్మెంట్ అంటూ విక్టరీ అంటే న్యాయము ఓడిపోవచ్చు కూడా. సో జడ్జ్మెంట్ కుడ్ బి డిఫీటెడ్ అంటే న్యాయమున్నా కరే ఓడిపోతుందా లేదా అంటాం. చూడు చాలామంది, ఎంతమంది న్యాయంగా కేసులు పోరాడి ఓడిపోయారు, చాలామంది. ఎంతమంది రైట్గా ఉన్నందుకు, ఎంతమంది కరెక్ట్గా ఉన్నందుకు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు కరెక్ట్గా ఉన్నందుకు. ఎస్, యూ విల్ పర్సిక్యూటెడ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, యూ విల్ పర్సిక్యూటెడ్. అంటే న్యాయముకి విజయమో లేదు. కానీ రాబో కాలం ఏమవుతుందో తెలుసా? ఒక విశ్వాసిని చూసి వీడు మనమేమీ చేయలేము, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు వేసినా ఏమీ చేయలేము, న్యాయము నెగ్గు తీరుతుంది అనేటువంటి సాక్ష్యము సంఘము ద్వారా దేవుడు లోకానికి చూపించబోతున్నాడు. ఇక భూమి మీద ఏది కూడా దీన్ని చేయలేదు. ఎవరు చేయగలరు దీన్ని? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దేనికి శిరస్సు అయి ఉన్నాడు? సంఘం. ఓన్లీ జీసస్ క్యాన్ డూ దిస్ అండ్ దట్ జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. మరి ఈ సంఘము ప్రబలి, ఈ సంఘము భూమి అంతా వ్యాపించే వరకు మరి యేసు ప్రభువారు సంఘానికి శిరస్సు అయ్యే ఉంటాడు. అప్పుడు దాకా అంతము రాదు. ఎక్కడో చోట సంఘము దీన్ని అవలంబించాలి. ద చర్చ్ హ్యాస్ టు రిసీవ్ ఇట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, చూద్దాం, 20 వచనం చదువుదాం. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. వావ్, ఇది జరిగే వరకు నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. చూడండి, ఇప్పుడు క్రైస్తవుల పొజిషన్ ఈ 2 వచనాల్లో ఉందన్నమాట. ప్రస్తుతం ఉండే క్రైస్తవుడి పొజిషన్ ఈ 2 నలిగిన రెల్లును విరవడు. మనం ఏం చేస్తున్నాము? చేయకూడదని ఉంటుంది కానీ చేసేస్తాం. అవునా? ఎందుకు? అలా చేయకపోతే కనుక ఆ పని నడవదు. కానీ చేసిన తర్వాత నీకు ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసా? నలిగిపోతావు. ఎందుకంటే నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను గడిచిన వారం చెప్పాను, ఈ సాక్రమెంట్ తీసుకున్న తర్వాత, అవును, అప్పుడు దాకా నీ మనస్సాక్షి నిన్ను గద్దించదు, కానీ ఎప్పుడైతే ఈ సాక్రమెంట్ తీసుకున్నావో ఈ మనసాక్షి నిన్ను గద్దిస్తుంది. చాలామంది చర్చకు వస్తారు, సాక్రమెంట్ తీసుకుంటారు, రాత్రి మందు అవుతారు, సాక్రమెంట్ తీసుకుంటూ ఉంటారు. అంతకుముందు మందు అవుతారు, సాక్రమెంట్ తీసుకోలే. అప్పుడు దాకా వారి మనసాక్షి వారిని గద్దించిందా? గద్దించలే. కానీ ఈ సాక్రమెంట్కి వస్తాడు, ఆవిడ రమ్మంటే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటాడు, సాక్రమెంట్ తీసుకుంటాడు. తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా మందు అవుతాడు, భార్యను బాధేస్తాడు. కానీ మొట్టమొదటిసారి పొద్దున్న లేచి బాధపడతాడు. ద ఫస్ట్ టైం వాళ్ళకి అర్థం కాదనమాట, ఇదేంటిది ఎలా జరిగింది. 2వ వారం వస్తాడు, మళ్ళా సాక్రమెంట్ తీసుకుంటాడు. ఆ నెల తర్వాత మళ్ళా ఆ రోజు కూడా తాగుతాడు, గుడిని బాదినట్టు పిల్లల్ని భార్యని బాధేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళా బాధపడతాడు. ఈ యుద్ధం కొంతకాలం నడుస్తుంది. ఈ లోపు సాక్రమెంట్, దేవుడి వాక్యము, ఆ సాక్రమెంట్ తీసుకోవడం వల్ల బలం పెరిగి ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ త్రాగుడు మీద, ఈ యొక్క దురలవాట్ల మీద అసహ్యం పెరిగి కొంతకాలము తర్వాత అదే సాక్రమెంట్ ద్వారా వాటి మీద విజయం పొందాడంట. ఈ మధ్యలో అతను ఏమవుతాడో తెలుసా? నలిగిపోతాడంట. ఏమైపోతాడంట? అంతకుముందు నలిగాడా? నలగలే. ఎందుకంటే ఆ లోపల పరిశుద్ధాత్మత నలగొడుతుందంట. ఎప్పుడైతే మనం యేసు వద్దకు వచ్చామో
అందుకనే నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రెష్గా నువ్వు ఉదక స్నానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనుక నీ హృదయం కఠినమైపోయి, చాలామంది క్రైస్తవులు ఈ పొజిషన్లో కూడా ఉంటారు, హృదయం నెమ్మదిగా కఠినమైపోయి తర్వాత నువ్వు సాక్రమెంట్ తీసుకో, బైబిల్ చదువు, ప్రేయర్ చేసుకో, ఏం చెయ్యి, నీ హృదయం కఠినమైపోతుంది. ఈ హృదయానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒకసారి చెప్పాను, ఏసావు హృదయము. ఎవరి హృదయము? ఏసావు హృదయము. నెమ్మదిగా స్లో పాయిజన్ అయిపోయి అది కఠినమైపోయింది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరికైతే ఇంకా ఆ మనస్సాక్షి యాక్టివ్గా ఉండి నలగొట్టబడుతున్నారో, చెయ్యాలనుంది చేయలేకపోతున్నా, అవునా, కానీ చెడే చేస్తున్నా, ఇలా చేయాలనుంది ఇలా చేయలేకపోతున్నా, ఇది చేయాలనుంది చేయలేకపోతున్నా, నేను నలిగిపోతున్నారో, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇటువంటి నలిగిన వారిని ఆయన విడవడంట. ఇఫ్ యూ హ్యావ్ దిస్ నేచర్ అంటే ఇటువంటి వారికి తప్పకుండా ఆ బలహీనత మీద విజయాన్ని ఇస్తాడంట. వావ్, డిడ్ యూ సీ దట్? దోస్ హూ హ్యావ్ దిస్ నేచర్. ఒకవేళ ఇటువంటి విరిగిపోయే తత్వము లేదనుకో, నీకు విజయం రావడము కష్టము. నలిగిన రెల్లును విరవడు. ఇంకొక మాట అంటాడు ఇక్కడ, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఓకే, మకమకలాడుచున్న అవిసెనార అంటే మీరు కొన్ని క్యాండిల్స్ ఉంటాయి, కొన్ని దీపాలు ఉంటాయి, అవునా? మన దేశంలో మరి దీపాలు అంటిస్తూ ఉంటారు, నూనె వేసి చిన్న చిన్న కప్పుల్లో దీపాలు అంటిస్తూ ఉంటారు. పాతకాలంలో వెలుగుకంతా అయ్యే దీపాలు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఒత్తు సరిగ్గా లేక అది ఆరిపోతూ ఉంటుంది అనమాట. కట్కట్లాడుతూ ఉంటుంది, చట్పట్లాడుతూ ఉంటుంది. అవన్నీ ఏమవుతుందో తెలుసా? కొంతకాలం తర్వాత ఆరిపోతాయి అన్నమాట. ఒత్తు సరిగ్గా లేకపోతే నూనె అందక, ఆ కొవ్వొత్తు సరిగ్గా లేక కొన్ని ఆరిపోతూ ఉంటాయి. అంటే అటు లోకములో ఒత్తిడి తట్టుకోలేక, అపవాది శోధన తట్టుకోలేక, నీ శరీర భారము మోయలేక, అటు న్యాయము చేయాలని ఉంటుంది, మంచి చేయాలని ఉంటుంది, కానీ నెగ్గలేక నీవు ఓ పక్కన సంఘానికి వస్తావు, దేవుడు అంటే ఇష్టము, అన్నీ కావాలి కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నేను ఆరిపోతానేమో, అయ్యో దేవుడు స్వస్థపరిస్తే బాగుండు, చనిపోతానేమో, నేను బతకనా అని ఇలాగా ఎవరైతే మధ్యలో ఉండి నేను పరలోక రాజ్యానికి వెళ్ళనా, నా బతుకేంటి, నా పరిస్థితి ఏంటని ఒకరోజు విశ్వాసంలో హై ఉండి, ఒకరోజు లో, ఒకరోజు అప్, ఒకరోజు డౌన్, ఇలాగా మకమకలాడుతున్న అవిసెనార ఒత్తిలాగా ఎవరైతే కొట్టుకుంటున్నారో, మనం సాధారణంగా అలాంటి క్యాండిల్స్ని ఏం చేస్తాం? ఎక్కువసేపు అలా కట్టకట్లాడుతున్నాను, ఏం చేస్తావు నువ్వు అని ఆపేస్తావు, అవునా? సపోజ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ దట్ చిరాక్ గాని, అవునా, నీకే విసుగుపడతావు, అవతల చూసే వద్దు అంటారు. యూ డోంట్ లైక్ ఇట్. కానీ దేవుడంట అటువంటి ఒత్తిని ఆర్పడంట, దాన్ని ఇంకా బాగా వెలిగిస్తాడంట. వావ్! ఈ నలిగిన రెల్లును ఆయన విరవడంట, మకమకలాడుతున్న అవిసెనారను ఆర్పడంట. అంటే ఇప్పుడు దాకా ఎవరైతే దేవునిలో ఇలా ఉండాలా, స్వస్థపడితే బాగుండు కానీ ఇంకా ఎక్కువైపోతుంది రోగము, అప్పుపోతే బాగుండు కానీ ఇంకా నా సాక్ష్యం బయట చెప్పుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలాగుంది, నా సాక్ష్యం అవమానపరచబడుతుందేమో, అవునా, నేను ఇలా జరిగిపోతే, ఎవరైతే భయపడి మళ్ళీ విశ్వాసం వచ్చి భయపడి, అవునా, ఈ మకమకలాడుచున్న అవిసెనార ఒత్తిలాగా నలిగిన రెల్లులాగా ఇంకా నేను పని చేయనేమో, ఇక నా పని అయిపోయిందేమో, కానీ నేను ఇంకా విరగొట్టబడుతూ నీ మనస్సాక్షి యాక్టివ్గా ఉంటూ, కానీ జనాలేమో నీ బలహీనతను చూస్తున్నారు, అవునా, నీ విజయాన్ని చూడటం లే. చాలామంది క్రైస్తవులకు అదే, నాకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఇంత గొప్ప దేవుడు, నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ వ్యసనము, నాకెందుకు ఈ బాధ అని అనేక మంది కుమిలిపోతూ ఉన్నారు. ఎలాగా చాలామంది వచ్చి చెప్తారు, బ్రదర్ మేము స్వస్థపడాలా, లేకపోతే మా సాక్ష్యము అవమానపరచబడిపోతుంది. నేను దేవుని తెలుసుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ అవమానపడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఏందయ్యో యేసు ప్రభుని నమ్ముకున్నావు, అప్పుడు దాకా నువ్వు ఎన్ని బాధపడి ఎవరేమనరు, యేసు ప్రభువు నమ్ముకుంటే చాలు, ఎందుకు వచ్చింది బాధ అని టార్చర్ చేస్తారు. వాటి టార్చర్ కంటే నీకు ఎక్కువైపోద్ది టార్చర్. అసలుకే నువ్వు బాధపడతా ఉంటావు లోపల, ఈ దేవుడిని పెట్టుకొని నేను ఎందుకు ఇలా ఇంకా బ్లెస్ అవ్వలేదు, నేను ఎందుకు ఇంకా జయించలేకపోతున్నాను, నేను ఎందుకు ఈ బలహీనతలో ఉన్నాను, నేను ఎందుకు ప్రార్థన చేయను, నువ్వే కుమిలిపోతూ ఉంటావు 99.9%. వీడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 99% నిన్ను కుమిలిపోయేటట్టు చేస్తాడు. అప్పుడే మొదలు పెడతాడు, అవునా, ఇంకా నీకు ఎందుకు రాలేదని. ఈ రెండాట్లో నలిగిపోతూ ఉంటాం, అనుకుంటాం ఇంక నా పని అయిపోయింది అని. ఇలాంటి వారిని దేవుడు విడిచిపెట్టకుండా, అలాంటి వారికి విజయముందు కాలము ఈ రోజు నుంచి బయలుదేరుతుందంట. ద లార్డ్ ఈజ్ లీడింగ్ దోస్ పీపుల్ టు విక్టరీ.
చాలామంది వారి జీవితాల్లో విజయాలు చూడరు. ఎందుకో తెలుసా? ఈ స్టేజ్ గుండా వాళ్ళు వెళ్ళరు. ఇటువంటి మనసాక్షి వారికి ఉండదు. ఎందుకంటే వారు ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా హృదయపూర్వకంగా అంగీకరించలేదు. దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్. అంగీకరిస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అనమాట. చాలామంది వస్తారు, చర్చకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు, కానీ ఇటువంటి స్టేజ్ వారికి ఉండదన్నమాట. ఈ నలిగిపోయే స్టేజ్, అరే నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, లేకపోతే నువ్వేమన్నా పెద్ద పాపం చేసావా, చిన్న పాపం చేసావా, ఏదో ఒక సంథింగ్ అనమాట. యూనో ఎలాగా ఏంటి నలిగిపోతూ ఉంటారు. అయినా ఎక్కడో విశ్వాసం. సాక్ష్యం చెప్పినప్పుడల్లా మళ్ళీ అమ్మయ్య దేవుడు ఉన్నాడులే. ఎవరో సాక్ష్యం చెప్పారనుకో, 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే అన్యజనులు ఏమవుతుందంటే ఇక్కడ అన్యజనులకు న్యాయవిధి ప్రబలము, న్యాయవిధిని ప్రచురము చేయు వరకు. సో ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే ఈ న్యాయము అన్యజనుల దాకా వెళ్ళిపోతుందంట. అంటే ఎవ్రీబడి షుడ్ నో దిస్, ఎవ్రీబడి షుడ్ నో దిస్, దట్ గాడ్ గివ్స్ యూ విక్టరీ, దట్ గాడ్ గివ్స్ యూ విక్టరీ. అవునా? ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన దేశంలో అన్యజనులు అంటే ఎవరు? అవునా? యేసుని ఇంకా ఎరగని వారిని అన్యజనులు అంటాం మన దేశంలో. అంటే మనలో ఎవరైతే ఇలా నలిగి దేవుడు విరవక వాళ్ళని విజయం తీసుకొచ్చాడో, న్యాయవిధిని ప్రబలం చేశాడో, వారి సాక్ష్యం విని అన్యజనులు కూడా ఆ యొక్క న్యాయములోకి వారు పాలు పొందుకుంటున్నారండి. ఇప్పుడు దాకా ఎవరైతే క్రైస్తవులు అవమానం పొందుతాము, ఇక నేను బతుకుతానో బతకనో, నేను విజయం పొందో అని ఈ యొక్క నలిగిపోయి మకమకలాడుచున్నారో, మీ సాక్ష్యాల ద్వారా దేవుడు అన్యజనులకు ప్రచురము చేయబోతున్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. దేవుడు ఇలా పని చేయబోతున్నాడంట. చూడండి, మొదట యూదుల ద్వారా అన్యజనులు, అవునా, ఇంకా మొత్తం అలాగా ప్రపంచమంతా లోకమంతా వెళ్ళే వరకు దీన్ని దేవుడు కొనసాగిస్తూ ఉంటాడంట. చూద్దాం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఈయన నామమందు ఏం చేయాలంటే అన్యజనులు, ఇప్పుడు నీవు నెగ్గితే నిరీక్షిస్తారా, ఓడిపోతే నిరీక్షిస్తారా? నీలో న్యాయము నెగ్గాలా లేదా? ఎస్, యూ హ్యావ్ టు డిఫీట్ దట్ అండ్ కమ్ అవుట్. న్యాయం ఉంది, కానీ న్యాయం ఏమవుతుందో తెలుసా? ఓడిపోతుంది. సంఘాల్లో స్వస్థత లేదా? ఉంది. నీతి లేదా? ఉంది. న్యాయం లేదా? ఉంది. కానీ అది నెగ్గాలా లేదా? నెగ్గాల. అంటే 2000 సంవత్సరాల నుంచి సంఘము అడ్డంగా పెరుగుతూ నలిగిపోతుంది, కానీ లోకానికి ఇంకా విజయం చూపించలేదు. ఎప్పుడైతే ఈ వాక్యం బయలుదేరిందో అంటే ఇప్పుడు దాకా నీ నలిగిన మకమకలాడుచున్న పరిస్థితి విజయం పొందబోతుంది అనమాట. పక్కనతో చెప్పండి, నీ మకమకలాడుతున్న పరిస్థితి చక్కగా విజయం పొందుతుందని చెప్పండి. Yes, your up and down situation is going to stabilize. ఓకే, సరే, యేసుప్రభు వారు ఏం చేశారని ఈ న్యాయము నెగ్గుతుంది? యేసుప్రభు వారు ఏం చేశారని ఈ న్యాయము నెగ్గుతుంది? ఏం చేశారని మనం విజయం పొందుతాము? కొలస్సీల్లో ఒక మాట ఉంటుంది, 2:14-15లో. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. రైట్. అంటే ఆయన అపవాదిని సిలువ మీద బాహాటముగా జయించాడా, లేకపోతే రహస్యంగా జయించాడా? బాహాటముగా జయించాడు. యూనో, పబ్లిక్ పనిష్మెంట్ అన్నమాట. సో బాహాటముగా ఆయన సిలువలో దాన్ని జయించాడు అన్నమాట. ఇప్పుడు ఆ విజయాన్ని ప్రబలము చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన శిరస్సుగా ఉండే సంఘానిది. నౌ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ టు మేనిఫెస్ట్ హిస్ రైచియస్నెస్ అండ్ హిస్ మ్యాజెస్టీ అండ్ హిస్ విక్టరీ. అంటే అన్యాయం అనేది ఓడిపోతుంది, సంఘస్థులకు న్యాయం అనేది నెగ్గుతుంది. బయట సమాజంలో ఏంటి? అవినీతి చేస్తేనే డబ్బులు సంపాదిస్తాం, మోసం చేస్తేనే న్యాయము, ఏదైనా తప్పు చేస్తేనే బతకగలము, లేకపోతే మనము బతకలేము. అంటే అన్యాయము నెగ్గుతుందా, న్యాయము నెగ్గుతుందా? అన్యాయమే నెగ్గుతుంది. దాన్ని కరెక్ట్ చేసేయడానికి అంటే ఏంటి? సంఘస్థులకు మటుకు ఏం చేస్తే నెగ్గుతుంది? న్యాయము చేస్తేనే నెగ్గుతుంది. అందుకనే చాలామంది క్రిస్టియన్స్కి బిజినెస్లు వచ్చిరావు. ఎందుకో తెలుసా? వాళ్ళు లోకంలాగా అన్యాయం చేస్తే నెగ్గుతుందని ఫాలో అవుతారు.
కానీ అది వాళ్ళని మనం మార్చాలి. అవునా? అన్యజనులను మార్చాల్సింది పోయి అన్యజనుల యొక్క సబ్జెక్ట్ని తీసుకొచ్చి సంఘంలో పెడితే నీకు పనిచేస్తుందా? లోకము నిన్ను మార్చాలా, నువ్వు లోకాన్ని మార్చాలా? కానీ నువ్వేం చేస్తున్నావు? లోకంలో తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుంటున్నావు. అంటే ఇది చేస్తే నడుస్తుంది వ్యాపారం, ఈ తప్పు చేస్తే, ఇది చేస్తే, ఇలాంటి పనులు చేస్తే నడుస్తుంది. వాడు చేస్తానంటే నేను చేస్తాను, కానీ క్రైస్తవుడు కూడా చేస్తాడు. అది వస్తుందా బిజినెస్? అది రాదు. అందుకే క్రైస్తవులకు డబ్బులు ఉండవు. తెలుసా ఎందుకు డబ్బులు ఉండవు? క్రైస్తవులకి అందరికీ డబ్బులు ఉంటాయి, క్రైస్తవుల దగ్గర డబ్బులు ఉండవు. కొంతమంది దగ్గర, అందరు కాదు. ఈ వాక్యం తర్వాత మారుతుంది ఆ పరిస్థితి. వావ్, యూనో యూ షుడ్ లెర్న్ దిస్. అవునా? నీకు న్యాయము నెగ్గుతుంది, నీ ద్వారా అన్యజనులు కూడా న్యాయము నెగ్గుతుందని మారాల్సింది పోయి నువ్వు వారి రూట్లోకి వెళ్ళిపోతే పని చేస్తుందా? పని చేయదు. యూనో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. బ్రదర్, బిజినెస్ హెవీ లాస్ వచ్చింది బ్రదర్. ఏంది ఆ బిజినెస్? ఏమి లాస్ వచ్చిందంటే లిక్కర్ షాపులు లాస్ వచ్చిందండి. ఇప్పుడు దాకా లిక్కర్ షాప్ లాస్ వచ్చినాడు అనేవాడు భూమి మీద ఎవరు ఉండరు. ఏది నడిచినా, రైస్ షాప్ నడిచినా నడవకపోయినా లిక్కర్ షాప్ మటుకు నడిచిద్ది. అవునా? ఎనీథింగ్, దట్ బిజినెస్ విల్ నెవర్ లూస్. కానీ ఇతడికి ఎందుకు ఓడిపోయింది? ఇతడు మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుని సేవ చేయాలనే ఆశ. ఏంటంట? కానీ ఇది ఇది క్లిక్ అవ్వట్లే. ఏమవట్లే? అందుకని ఏం చేశాడు? ఇదైతే బాగా క్యాష్, మంచి కాంట్రాక్ట్ వచ్చింది, పెట్టాడు అనమాట. నడవలే, అర్థం కాలే. అందరూ పెట్టారు, ఫ్రెండ్స్ అందరూ పెట్టారు. అవునా? సుబ్బారావుకి సక్సెస్ రేట్, సుబ్బారావుకు నెలకు సుబ్బారావుకి 100 కోట్లు, వాడికి ఇన్ని కోట్లు, వీడికి ఇన్ని, అందరికీ ఇన్ని కోట్లు, నేను కూడా అయిపోతాను పెట్టాడు. కోటి కాదు కదా, రూపాయి కూడా రాలే, నష్టంలోకి వెళ్ళిపోయాడు. ఏంది బ్రదర్ అనుకో, నేను ఇంటికి వెళ్ళా. ప్రభువా, ఈయనకి ఎందుకు రాలేదు? ఓడిపోయాడు, మంచోడే కదా. అప్పుడు దేవుడు చెప్పాడు, న్యాయము నెగ్గేటట్టు చేయాలి, కానీ అన్యాయము నెగ్గేటట్టు చేస్తే నేను దాన్ని ప్రోత్సహించలేదు. సిలువ మీద నేను ఓడించిన దాన్ని నెగ్గిద్దాం అనుకుంటే అందులో నా సంఘంలో అది కుదరదు బిడ్డ అని చెప్పాడు. డోంట్ ట్రై టు గివ్ విక్టరీ టు వాట్ ఐ హ్యావ్ డిఫీటెడ్. డోంట్ ట్రై టు గివ్ విక్టరీ టు వాట్ ఐ హ్యావ్ డిఫీటెడ్. నేను దాన్ని జయించాను. అంటే నీవు కనుక పల్లీలు అమ్మిన వాడు 100 కోట్లు చేస్తే నువ్వు 200 కోట్లు అమ్మగలవు. నువ్వు న్యాయంగా చేస్తే. కానీ ఆ పల్లీలో బ్లెస్ అవ్వట్లే, కానీ నువ్వు బ్లెస్ అవుతావు. ఎందుకంటే అది నీకు న్యాయము. నీకు ఆ జ్ఞానం లేదు. నాకు తెలిసిన చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చిన్న చిన్న ప్రోడక్ట్స్, అదే ప్రోడక్ట్స్ నేను కొంతమందిని 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అలాగే ఉన్నారు. ఆ బళ్ళు మీద అమ్ముకుంటూ, ఆ ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటూ, కొట్లు అమ్ముకుంటూ. కానీ నాకు తెలిసిన కొంతమంది విశ్వాసులు న్యాయాన్ని పట్టుకొని నీతిగా పెట్టినోళ్ళు అదే చిన్న చిన్న కేకులు, బిస్కెట్లు పట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు. అంటే వీళ్ళలో ఏముంది? న్యాయం. వెన్ క్రిస్టియన్స్ వాంట్ టు హోల్డ్ ఆన్ టు జస్టిస్, ఇట్ విల్ బీ విక్టోరియస్. ఎంతమందికి అర్థమవుతుంది క్రిస్టియన్స్ బిజినెస్లో ఇప్పుడు ఎందుకు వచ్చి రావో? ఇప్పుడు ఎవరైనా చెప్పారని బిజినెస్ వచ్చి రావాలంటే చెప్పాలి, అన్యాయం వచ్చిరాదు క్రైస్తవుడికి. పక్కన చెప్పండి, క్రైస్తవుడికి అన్యాయం వచ్చిరాదని చెప్పండి. అన్యుడికి అన్యాయం వచ్చేస్తుందని చెప్పండి. అన్యుడికి వచ్చేస్తుంది అన్యాయం, క్రైస్తవుడికి వచ్చిరాదు. అందుకే క్రైస్తవులకు డబ్బులు రావు. ఎందుకంటే లోకాన్ని క్రైస్తవులు తీసుకున్నారు. అవునా? యాక్చువల్గా క్రైస్తవులు లోకానికి చెప్పాలా లేదా? అరే, దానికంటే ఎక్కువ న్యాయము నెగ్గుతుంది. వారు అన్యాయం ద్వారా 10 రూపాయలు సంపాదిస్తే క్రైస్తవుడు న్యాయము ద్వారా 10 కోట్లు సంపాదించి చూపించవచ్చు. అనుకుంటాడు అనమాట, అన్యాయం చేస్తే ఇంత తక్కువ వస్తుందా, న్యాయం చేస్తే అంత ఎక్కువ వస్తుందా అని వాడు న్యాయాన్ని తెలుసుకోవాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? యు నీడ్ టు టెల్ ద వరల్డ్ దట్ యూ కెన్ మేక్ మోర్ మనీ బై జస్టిస్. వాడు అన్యాయాలు మోసాలు చేసి వాడు 100 కోట్లు సంపాదిస్తే నువ్వు న్యాయం చేసి 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. నో దిస్ చర్చ్, నో దిస్. దిస్ ఇస్ ద ట్రూత్. అవునా?
నో. న్యాయానికి రోజులు లేవనుకుంటూ ఉంటారు. కాలం లేదు, సమాజం అంతా పాడైపోయింది. దేవుడు సంఘాన్ని తిరిగి సారవంతం చేయబోతున్నాడు. ఓకే, నా అసలు ఈ పరిశుద్ధాత్మనిచ్చిందే దేని కొరకు? ఈ పని కొరకు. ఏ పని కొరకు? సో దట్ విక్టరీ విల్ బి సో దట్ జడ్జ్మెంట్ విల్ కమ్ టు విక్టరీ. న్యాయము విజయము పొందే వరకు పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. దట్స్ ద మెయిన్ పర్పస్. చూద్దాం, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. రైట్. యేసు ప్రభు వారు వెళ్ళి ఎవరిని పంపిస్తున్నాడంట? ఎవరి ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. ద హోలీ స్పిరిట్ ఈజ్ దిస్ కంఫోర్టర్. ఈ ఆదరణకర్త ఇంగ్లీష్లో కంఫోర్టర్ అంటారు. చదువమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చియు ఆగండి. ఆయన పని ఏం చేస్తారంట? ఆయన కొన్ని పనులు ఉన్నాయంట. ఆయన పని ఏంటో చూద్దాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు. ఆగండి. యేసు ప్రభు వారు ఒక్కలే సిలువ మీద చేస్తే అయిపోయిందా పని? అవలే. దట్స్ ఓన్లీ పార్షియల్ వర్క్. అది ఆయన చేసేసాడు ఆ పని. అవునా? ఇంకొక పని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా మనం చేయాల్సిన పని మిగులుంది. పక్కనతో చెప్పండి, యేసయ్య సిలువ మీద చేసిన పని అయిపోయింది, పరిశుద్ధాత్మ ద్వారా మనం చేయాల్సిన పని మిగులుంది అని చెప్పండి. What Jesus did on the cross is finished. But what we need to do with the Holy Ghost of the cross is still due. అవునా? అందరూ అంటారు కృపలో ఏం చేయకూడదు, అంతా కామ్గా ఉండాలని. కృపలోనే ఎక్కువ పని చేయాలి. అవునా? పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను నేను, ఎందుకంటే నాకు అధిక కృప ఇవ్వబడ్డదంట. అందరికంటే ఎక్కువ పరిచర్య చేశాను, ఎక్కువ అద్భుతాలు నేను చేశాను, నాకు అధిక కృప. గ్రేస్ మేక్స్ యూ వర్క్ మోర్. యూనో, దట్స్ ఎ కైండ్ ఆఫ్ రెస్ట్. అదొక రకమైనటువంటి విశ్రాంతి. అవునా? అదొక రకమైన, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు అనమాట, వాళ్ళు పని చేస్తారు, విశ్రాంతి తీసుకోలేరు. వాళ్ళు రాత్రి పడుకుంటారు కానీ పగలంతా పని చేయాలి. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి అలసిపోతారంట. యూనో, ఇఫ్ దే సిట్ ఐడిల్ దే గెట్ టైర్డ్. వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి అది విశ్రాంతి అంట. ఒకతనికి చాలా ఆయుష్ ఇచ్చాడంట దేవుడు. పక్కన అడిగాడంట, ప్రభువా వాడికి అంత ఆయుష్ ఇచ్చి నాకెందుకు ఇంత ఆయుష్ ఇవ్వలేదు అన్నాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, వాడెంత పని చేస్తున్నాడో, అవునా, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి ఉన్నది. రైట్. సో దేవుడు సామర్థ్యం ఇచ్చి చేయమంటున్నాడా, ఇవ్వకుండా చేయమంటున్నాడా? ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద ఎబిలిటీ, బికాస్ గాడ్ విల్ నాట్ జడ్జ్ what he has not empowered you to. God will never judge what he has empowered you to. దేవుడు ఎందుకు అనేకులకు మరి నువ్వు ఇలా చేయలేదు ఇలా చేయలేదు ఎందుకు మనుషులకు తీర్పు తీరుస్తాడు? ఎందుకు అనేకులను నరకం పంపిస్తాడు? ఎందుకంటే ప్రతి ఒక్కడికి పరలోకములోకి వెళ్ళే సామర్థ్యము ఉంది. ప్రతి ఒక్కడు నీతిగా న్యాయముగా జీవించే సామర్థ్యం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ప్రతి ఒక్కళ్ళు పాపాన్ని జయించే సామర్థ్యం ఇచ్చాడా లేదా? Everyone had the ability to live a righteous, holy, perfect, blessed life. Everybody. అందరికీ ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని నువ్వు వాడుకోలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. God has given that ability. దాన్ని వాడుకోనందుకు, so judgment is coming when you don't fully use what God has given you. Okay, చదవమ్మా. ఈయన ఏం చేస్తారంటే 8వ వచనము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. 3 విషయాలు చేస్తాడు. ఒకటి పాపమును గూర్చియు, ఒకటి నీతిని గూర్చియు, ఒకటి తీర్పును గూర్చియు. నేను పాపం గురించి చెప్పాను, నీతి గురించి చెప్పాను, ఈరోజు తీర్పు గురించి చెప్పబోతున్నాను. చదువు. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు. పాపం అంటే ఏంటి? పాపంలో కూడా సందర్భాన్ని బట్టి అక్కడ వాడుతూ ఉంటాడు బైబిల్లో. సందర్భాన్ని బట్టి మనం చూడాలి. ఒక్కొక్కసారి పాపం అంటే ఏంటి? యేసుని నమ్మకపోవడము పాపము. అవునా? చాలా చోట్ల పాపం అంటే ఏంటి? తప్పు చేస్తే పాపం. ఇక్కడ సందర్భం వేరు. అవునా? ఇక్కడ సందర్భం ఒక్కొక్క చోట
దేవుడు పాత నిబంధనలో మీరు మొత్తం చూస్తే నా ధర్మశాస్త్రాన్ని మీరు కించపరిచారు కాబట్టి, నా ధర్మశాస్త్రాన్ని మీరు ప్రేమించలేదు కాబట్టి, నా ధర్మశాస్త్రాన్ని మీరు విడిచిపెట్టారు కాబట్టి మరి శిక్షిస్తున్నా అంటారు ధర్మశాస్త్రాన్ని. అంటే ఏంటి అక్కడ ధర్మశాస్త్రం అంటే? అక్కడ అవునా, వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప కూడా అవ్వచ్చు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటే చాలా చోట్ల దేవుని యొక్క కృప అనే సందర్భం కూడా వచ్చింది. అవునా, ఇట్స్ గాడ్స్ వర్డ్, గాడ్స్ లవ్, గాడ్స్ మెర్సీ, గాడ్స్ టీచింగ్. దేవుని యొక్క మాట, నాట్ జస్ట్ కండిషన్. చాలా సందర్భాలు ఉంటాయి. మీరు అలా చూసుకుంటే కనుక మరి అదే దేవుడు కొత్త నిబంధనలు ఏం రాస్తాడు? ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడిపించాను, మీరు ధర్మశాస్త్రమునకు మృతులై ఉన్నారు అంటాడు. అవునా, మరి పౌలు ఎన్ని రాస్తాడు? మరి పాత నిబంధన అంతా చూస్తే ధర్మశాస్త్రం మంచిదనే ఏమో 1,00,000 ఉన్నాయి, ధర్మశాస్త్రము శాపము విడిపించాడనే ఏమో ఒక 20-30 ఉంటాయి అంతే. సో అవి 200-300 ఉంటాయి, 20-30 ఉంటాయి. ఏది ఎక్కువ? అదే ఎక్కువ. అంటే ఏది కరెక్టు? దానికి కూడా నేను చెప్పాను, ఇంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడి దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు? కుమారుని ద్వారా. చదవమ్మా. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. అంటే నేను తండ్రి వద్దకు వెళుతున్నాను కాబట్టి మీరు ఏమై ఉన్నారు? నీతిమంతులై ఉన్నారు. రైట్. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. రైట్. 11. ఈ లోకాధికారి ఏం పొంది ఉన్నాడంట? తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి దేని గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడంట? తీర్పు గురించి. అంటే స్వస్థత నిజమా కాదా? స్వస్థత నిజమా కాదా? ఎందుకంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, లీటర్లో ఆయిల్ రాసుకుంటున్నాను, ఆయిల్ తాగుతున్నాను. అవునా, ఎవరికో ఊర్లో ఆయిల్ ఇస్తే వాళ్ళకి క్యాన్సర్ పోయిందంట. నేను ఇప్పటికొచ్చి 20 లీటర్లు తాగాను. కానీ గుర్తుపెట్టుకో, నీవు ఇంకా చావలే. మీకు తెలుసా, ఎవరైతే సిద్ధపడకుండా చాలామంది, కొంతమంది క్యాన్సర్ ఉన్నారు, వారికి క్యాన్సర్ ఇప్పుడు దాకా వాళ్ళు చావలే, తగ్గి వస్తుంది, కొంతమందికి తగ్గలేదు కానీ చావలే. చాలామంది ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా తగ్గలే కానీ వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు మధ్యలో నలుగుతున్నారు, తప్పకుండా విజయం పొందుతారు వాళ్ళు. ఎవరైతే విశ్వాసం లేకుండా ఏమీ లేకుండా ఏదో నామకే వాస్తే వచ్చి ఆ పూటకు తీసుకొని వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అక్కడికి వస్తారు, ఆ రోగం పోతుంది. ఎందుకంటే ఇక్కడ బలవంతుడు ఇంతమంది ఉన్నారు కదా, బలం ఉంటుంది, అపవాది రాడు బయట ఉంటాడు. కానీ నీలో బలము లేనందున నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ నీలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నొప్పులన్నీ వచ్చేస్తాయి నీకు. సంఘానికి వస్తే బాగుంటుంది బ్రదర్, ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆడు వచ్చేస్తున్నాడు. అందుకే నువ్వు రెగ్యులర్గా వచ్చి నువ్వు బలం తీసుకొని నెమ్మదిగా వాక్యము ప్రార్థనలో ఎదిగితే వెళ్ళిపోయిన అపవాది ఇంకెన్నడూ రాడు. చాలామంది ఇదే కంప్లైంట్లు, తగ్గిపోయింది బ్రదర్ మళ్ళా వచ్చేసింది, తగ్గిపోయింది మళ్ళా వచ్చేసింది, తగ్గిపోతుంది మళ్ళా వచ్చేస్తుంది. వాయ్? అందుకే స్వస్థత దేని వల్ల వస్తుందో తెలుసా? వాక్యం వల్ల వస్తుంది. వరం వల్ల కరెక్టే, గిఫ్ట్ విల్ బ్లెస్ యూ, కానీ వాక్యం వల్ల వెళ్ళిపోయినోడు మళ్ళా రాడు. యూనో, గిఫ్ట్ అండ్ వర్డ్ విల్ వర్క్ టుగెదర్. పక్కన వాళ్ళతో చెప్పండి, వాక్యము వరము రెండు బలంగా పనిచేస్తాయని చెప్పండి. అందుకే ముందే నేను ఈ వరంలో పనిచేయను. మీరు నన్ను చూస్తే నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ జేసీఎన్ఎంలో ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా మొదట 15-20 నిమిషాలు ఏం చేస్తాను ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారు ఎప్పుడైనా? డిడ్ ఎనీబడీ సీ కమ్ టు ద మీటింగ్స్ దేర్? నార్త్లో కానీ మీరు ఏదైనా ఊర్లోకి వెళ్తే మొదట 45 minutes 30 minutes వాక్యం ఉండదు. అందరూ అనుకుంటారు నాకు జస్ట్ పెట్టేసి మైక్ ఇచ్చేస్తారు. నేను ఆ మైక్ పట్టుకొని క్రౌడ్లోకి వెళ్ళిపోతా. ఎవరికి ఏం రోగాలు ఉన్నాయని వాళ్ళ చేతులు వేస్తూ ఉంటా, పరిశుద్ధాత్మ రోగాలు తీసేస్తూ ఉంటాడు. అరగంట సేపు అందరూ అలర్ట్ అయిపోతారు, ఇదేంటిది అని. అట్లీస్ట్ 6-7 people అన్నమాట హీల్ అయిపోతూ ఉంటారు. భయంకరమైన రోగాలకు అక్కడ స్పాట్లో గెడ్డలు కరిగిపోవడం, నొప్పులు పోవడం, పడిపోవడం, మిరకల్స్ దయాలు పోవడం, యూ విల్ సీ. అందరికీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే వాళ్ళకి విశ్వాసం లేదు, అద్భుతాలు జరుగుతాయా లేదా అని. నిజమని మీకు ఆల్రెడీ తెలుసు కదా అద్భుతాలు, మిరకల్. అందుకే చాలామంది దే నో ది మిరకల్స్ హ్యాపన్. ఒకసారి నీకు విశ్వాసం వచ్చేసిన తర్వాత వర్డ్ మీద ఉంటుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్, నాట్ ఆన్ ద మిరకల్స్. వర్డ్ లీడ్స్ టు మిరకల్. నేను ఈ అద్భుతాల మీద విశ్వాసం రావడానికి కారణం ఏంటి? ఈ వాక్యాన్ని చాలాసార్లు నేను ధ్యానించి పట్టుకున్నాను కాబట్టి ఈ వాక్యములో వరము విజయంగా మారింది. ఎలా మారింది? ఎస్, ద వర్డ్ బికేమ్ ఎ మేనిఫెస్టింగ్ పవర్. రైట్. ఇప్పుడు
ఈ లోకాధికారి ఏం పొంది ఉన్నాడంట? తీర్పు పొంది ఉన్నాడు. గనుక తీర్పును గూర్చి ఏం చేస్తాడంట? ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. యేసుప్రభువు ఏమంటున్నారు? నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త పంపిస్తాను. ఇతని పని ఏంటంట? ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకునేటట్టు చేస్తాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఆఫ్ జడ్జ్మెంట్, బికాస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ జడ్జ్డ్. అంటే ఏ లోకాధికారి అయితే అన్యాయం చేస్తే నెగ్గుతుంది, మోసం చేస్తే నెగ్గుతుంది, రోగంతో చంపేస్తా, ఈ బాధలతో చంపేస్తా, మోసంతో చంపేస్తా అని, పాపంతో చంపేస్తా ఏదైతే నెగ్గుతుందో బయట, వాడు తీర్పు తీర్చబడ్డాడు, వాడు నెగ్గడో, నువ్వే నెగ్గుతావు అని పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పని చేయిస్తాడంట. అందరూ పరిశుద్ధాత్మని వరాలు అనుకుంటారు, ఓన్లీ గిఫ్ట్స్, పవర్, హోలీనెస్ అనుకుంటారు. లేదు, నీతిని గురించి, పాపము గురించి ఈ లోకాధికారి ఏం చేయడంట? తీర్పు తెచ్చాడు. అంటే అన్యాయము కంటే ఎక్కువగా ఏది నెగ్గుతుంది? న్యాయము నెగ్గుతుంది. వావ్, దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ అంటే పవర్ అనుకుంటూ ఉంటాం. ఓకే, పవర్ దట్ ఈస్ దేర్. భాషలు, వరాలు, పడిపోవడాలు, అద్భుతాలు కరెక్టే, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పనులే. అదొకటే కాదు పరిశుద్ధాత్ముడి పని. ఇక్కడ కూడా ఉన్నాడా లేదా ఈ పరిశుద్ధాత్మ? యస్. నీతిని గురించి, పాపం గురించి, దేని గురించి? తీర్పు. ఎవరైతే ఈ అపవాది గురించి నలిగిపోయి ఉన్నారో ఆ నలిగిపోయిన వారిని దేవుడు విజయముగా మార్చబోతున్నాడు. అంటే నీలో ఉండే పరిశుద్ధాత్మ నీలో నూతన శక్తి తీసుకురాబోతుంది అనమాట. ఏ న్యాయం అయితే ఓడిపోయింది అనుకుంటున్నావో, ఇక జన్మలో నేను పరిశుద్ధంగా ఉండలేను, ఇక జన్మలో నేను నీతిగా ఉండలేను, ఇక జన్మలో నేను న్యాయం చేయలేను, ఇక జన్మలో ఈ లోకం మారదు, ఇంతే తీసుకెళ్ళిపో పరలోకం ప్రభా, ఈ లోకం ఇంత పాడు లోకం, పాడైపోయింది, ఖరాబ్ అయ్యా ఈ దునియా, లేకే జావు ముజే ప్రభా ఊపర్ మై చలే జావు అని ఎవరైతే అలసిపోయి మకమకలాడుతూ నలిగిపోయారో అలాంటి వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే వాడికి ఏం చేయబడ్డదంట? ఈ 11వ వచనం చదవండి, అందరూ చదవండి. ఎవ్రీబడి రీడ్ దట్ వర్డ్స్. ద హోలీ స్పిరిట్ విల్ రిమైండ్ యూ. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. హీ విల్ టెల్ యూ ద వరల్డ్ విచ్ ఈస్ టెల్లింగ్ దట్ రాంగ్ ఈజ్ రైట్. అబద్ధమే నెగ్గుతుంది, మోసమే నెగ్గుతుంది, దగే నెగ్గుతుంది, కుట్రే నెగ్గుతుంది అనేటువంటి లోకంని ఏం చేయబోతున్నాడంట? వాడు తీర్పు తీర్చబడ్డాడు. ఇప్పుడు దాకా వాడు నెగ్గాడు. భూమి పుట్టినది మొదలుకొని ఆదాం పడిపోయినప్పటి నుంచి వాడు నెగ్గిన ఈ రోజు నుంచి న్యాయము నెగ్గుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యు. ఇప్పుడు దాకా రోగము నెగ్గింది, ఈ రోజు నుంచి స్వస్థత నెగ్గుతుంది. ఇప్పుడు దాకా నీ జీవితంలో అప్పులు నెగ్గాయి, ఈ రోజు నుంచి లాభము నెగ్గుతుంది. ఇప్పుడు దాకా దరిద్రము నెగ్గింది, ఈ రోజు నుంచి సమృద్ధి నెగ్గుతుంది. ఇప్పుడు దాకా నీ బీపీ నెగ్గింది, ఇప్పుడు దాకా నార్మల్ రిపోర్ట్ నెగ్గుతుంది. ఇప్పుడు దాకా దురలవాట్లు నెగ్గాయి, ఈ రోజు నుంచి మంచి అలవాట్లు నెగ్గుతాయి. దట్ హ్యాస్ బీన్ జడ్జ్డ్. అంటే వాడు ఓడిపోయాడా లేదా? ఎస్. ఇప్పుడు దాకా వ్యభిచారం నెగ్గింది, ఇప్పుడు ఏమి నెగ్గుతుంది? పరిశుద్ధత నెగ్గుతుంది. ఇప్పుడు దాకా చెడు నెగ్గింది, తీర్పు నెగ్గింది, బూతులు నెగ్గాయి, ఇప్పుడు మంచి మాటలు నెగ్గుతాయి. అది అలాగనాల. అప్పుడు నీలో ఉన్నాడా లేదా? అంటే ఈ నెగ్గేవాడు ఎవరిలో ఉన్నాడు? యస్, హీ ఈజ్ ఇన్ యూ. అందుకే అంటాడు లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు. కానీ ఎందుకు బయటికి రావట్లేదు? అది దేవుడి పని. ఆ లోపల ఉండేవాడిని బయటికి తీసుకొచ్చి నెగ్గేటట్టు చేయడం అనమాట. హీ విల్ లీడ్ జడ్జ్మెంట్ టు విక్టరీ. న్యాయం ఏమవ్వాలంట? ప్రబలం అవ్వాలంట. న్యాయం ఉండడం వేరు, న్యాయం ఓడిపోతుంది కదా సమాజంలో. నీతి చేస్తే నెగ్గుతుంది. నీతి మంచిదని అంతమందికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ నీతిగా ఉంటే రోజులు లేవు. నన్ను చాలామంది అనేవారు అనమాట, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, అరే న్యాయానికి రోజులు లేవురా, నువ్వు పైకి రావు ఇలా ఉంటే. న్యాయానికి రోజులు లేవు, నీతిగా ఉండవు. నీతిగా ఉంటే అవతల తొక్కేస్తారు మనల్ని. లోకంలో గట్టిగా ఉండాలా, అవతలని తొక్కి పైకి రావాలా. నేను అలాగే అనుకున్నాను, చాలా కాలం బాధపడేవాడిని. అలాగా అయితే నేను పైకి రానా అనుకునేవాడిని. అందుకే అంటాడు సత్యాన్ని తెలుసుకుంటే సత్యముడిని విడిపిస్తాదంట. అంటే వాళ్ళ ద్వారా నేను మారాలా, నా ద్వారా వాళ్ళు మారాలా? వావ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీతిని పట్టుకుంటావో సృష్టికర్త ఆ నీతిని ప్రబలము చేయడానికి నీకు సహాయము చేస్తాడు. గాడ్ బికమ్స్ యువర్ పార్ట్నర్ ఇన్ మేనిఫెస్టింగ్ ద రైచియస్నెస్. నీవెప్పుడైతే నీతి నెగ్గాలనుకుంటావో ఎవరవుతారు పార్ట్నరు? నీ ఉద్యోగం చేస్తున్నా, నీవు ఏ ఆయా పని చేస్తున్నా సరే, నీ ఉద్యోగం పీకేద్దాం అనుకుంటే దేవుడు పార్ట్నర్ అవుతాడు. గాడ్ విల్ పార్ట్నర్.
పక్కన చెప్పు, నీతికి పార్ట్నర్ దేవుడే అని చెప్పండి. ఇఫ్ యు ఆర్ అ రైచస్ మ్యాన్, గాడ్ విల్ బి ఇన్వాల్వ్డ్ యాజ్ పార్ట్నర్. నో మోర్ లాసెస్, నో మోర్ లాసెస్. ఇది పరిశుద్ధాత్ముడి యొక్క పని. చదవం. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఆగండి, ఇంకా చాలా ఉన్నాయంట. అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు చెప్పలేను. ఎందుకు చెప్పలేను? అవన్నీ మనకు చెప్పేశాడా లేదా? ఈ పరిశుద్ధాత్ముడు కేవలం నీతే కాదు, అదే కాదు, శత్రువులందరినీ పాదం తీసుకొస్తాడు. ఆఖరి శత్రువు అయిన మరణము కూడా. వావ్, ద లాస్ట్ ఎనిమీ ఏంటంట? మరణము. సో ద హోలీ స్పిరిట్ హ్యాస్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు అస్, ఆల్ సీక్రెట్స్. ఐశ్వర్యం కాదు, స్వస్థత, అవన్నీ చిన్న చిన్నవి అనమాట. దే ఆర్ ఆల్ లిటిల్ థింగ్స్. హీలింగ్, దీస్ ఆర్ ఆల్ లిటిల్ థింగ్స్. ఐ విల్ బ్రింగ్ ద మేజర్ థింగ్ టు విక్టరీ. చదవం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆగండి, సంభవింపబోవు సంగతులను ఏం చేస్తాడంట? తెలియజేస్తాడంట. అంటే ఏంటి? ఎందుకు ఈ పరిశుద్ధాత్ముడు ఏంటి చేస్తాడు? సరే, నువ్వు సంఘానికి వచ్చావు, అనేకులుగా రోగం వచ్చింది, చనిపోయారు, అవునా? కాబట్టి ఇప్పుడు నీకు డౌటు, నేను స్వస్థపడతానా, స్వస్థపడనా? నేను బతుకుతానా, బతకనా? ఇప్పుడు నేను మళ్ళా ఇన్ని వ్యాపారాలు లాస్ అయిపోయాయి, ఇప్పుడు నేను వ్యాపారం మొదలుపెట్టా, లాస్ అవుతానా, నెగ్గుతానా? మొదటి మ్యారేజ్ ఫట్టో, రెండో మ్యారేజ్ ఫట్టో, మూడో మ్యారేజ్ నెగ్గుతుందా, నెగ్గదా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయింది, థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుందా, ఉండదా? మొదటి స్థలం కబ్జా, రెండో స్థలం కబ్జా, ఉంటుందా, ఉండదా? ఏంటి నా పరిస్థితి? నా భవిష్యత్తు ఏంటి? లోకం ఏం చెప్తుంది? ఓడిపోతామని. కానీ నీలో పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడంట, ఈసారి ఈ రోజు నుంచి నీవు ఓడిపోవు. యు ఆర్ టెల్లింగ్ మీ దాట్. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నీ జ్ఞానమునకు మించిన శాంతి అంట. ఏం శాంతి అంట? జ్ఞానమునకు మించిన విజయం అంట. దిస్ ఈజ్ అబౌవ్ యువర్ లాజికల్ మైండ్. నీ విజయం ఏంటంటే పరిస్థితులు ఏం చెప్తాయి? ఓడిపోతావు, యూ విల్ బి డిఫీటెడ్. కానీ ఈ పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? నీవు నెగ్గుతావు. అందుకే అంటాడు, నీతిమంతుడు ఎలా నడుస్తాడంట? విశ్వాసము ద్వారా. లోకమంతా ఒకటి చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో అది జరిగి తీరుతుంది. ఏం చెప్తాడు? దాన్ని యేసయ్య శిలువ తీర్పు తీర్చాడు, నీవు నెగ్గుతావు. అనేకులు చనిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు మటుకు బతికి తీరుతావు. ఐఎమ్ టెల్లింగ్ యు. అందుకే పరిశుద్ధాత్ముడు అనేకులకు చెప్పినా నీకు వేరుగా చెప్తాడు. పక్కన పరిశుద్ధాత్ముడు నీకేం చెప్తున్నాడో విను అని చెప్పండి. yes. అనేకులు నమ్మలేదేమో, అనేకులు న్యాయం నెగ్గుతుందని నమ్మలేదేమో. ద హోలీ స్పిరిట్ మే నాట్ కన్విన్స్ దెమ్. మేబీ దే ఆర్ నాట్ సెన్సిటివ్ టు లిజన్. అనేకులు చనిపోయారు, కానీ నీవు చావు. యు విల్ లివ్. చదవమ్మా. అయితే ఆయన అనగా సత్యస్వరూపి, యోహాను సువార్త 16:13, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సంభవింపబోవు సంగతులను అంటే ఏం? ఇప్పుడు విజయము, స్వస్థపడతానా, స్వస్థపడనా, బ్లెస్ అవుతానా, బ్లెస్ అవునా, నేను నీతిగా ఉంటాను, ఇలా చేస్తాను, బ్లెస్ అవుతానా, బ్లెస్ అవునా అని డౌట్గా ఉన్న వారికి పరిశుద్ధాత్ముడు లోపల ఏం చెప్తాడంటే, సంభవింపబోవు సంగతులు. ఓడిపోతావా, నెగ్గుతావా? ఉద్యోగం వస్తుందా, రాదా? పెళ్ళి అవుతుందా, అవదా? ఆ పాపాన్ని జయిస్తావా, జయించవా? అంటే ఇప్పుడు ఉన్న అందరికీ ఒకటే వాయిస్ చెప్తుంది, న్యాయము ప్రబలతది. ఎవ్రీ డౌట్, మీలో ఉండే అనుమానము, బలహీనత ఈ రోజు నుంచి అవిశ్వాసము దృఢమైన విశ్వాసముగా, బలముగా మారబోతుంది. ఓడిపోతాను అనుకునే ప్రతి మనస్సు ఈ రోజు నేను నెగ్గుతాను అనే రీతిగా మారబోతుంది. దిస్ ఈస్ ద ఫ్యూచర్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ ప్రొఫెసైజింగ్. చాలామందికి ప్రొఫెసీలు కావాలి, నాకు ఇది. ఎస్, వీ లైక్ ప్రొఫెసీస్, వీ లైక్ ప్రాఫిట్స్ టు ప్రొఫెసై ఆన్ us. అయితే పరిశుద్ధాత్మ చెప్తున్నమాట లోపల నుంచి, నీవు నెగ్గుతావు, ఆ బలహీనతను జయిస్తావు,
ఆ 40 ఏళ్ల మందుని నీవు జయిస్తావు. జీసస్ విల్ గివ్ యూ విక్టరీ. ఇప్పుడు దాకా ఎవరైతే నా రిపోర్ట్లు నార్మల్ రావనుకుంటున్నారో వారి రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. ఎవరైతే నేను ఈ బలహీనతను జయించాలనుకుంటున్నారో ఆ బలహీనతను జయిస్తారు. ఎవరైతే ఈ భర్త మారడు, నా వ్యాపారం మారదనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. ప్రతి అవిశ్వాసము విశ్వాసముగా మారుతుంది. ఎవ్వరూ ఓడిపోకుండా అందరూ నెగ్గి తీరుతారు. ఎవ్రీ జడ్జ్మెంట్ విల్ కమ్ టు విక్టరీ. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ సేస్. దట్స్ ద మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దీని ద్వారా అన్యజనులు ఆయన నామాన్ని తెలుసుకుంటారంట. వావ్! అంటే ఎలా తెలుసుకుంటారు? అన్యాయం నెగ్గుతుందా, న్యాయము నెగ్గుతుందా? న్యాయము నెగ్గుతుంది. వావ్! సో ద జెంటైల్స్ విల్ నో ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై ద గ్రేట్ విక్టరీ ఆఫ్ ద చర్చ్. ఈ రోజు నుంచి క్రిస్టియన్స్ అందరికీ బిజినెస్లు వచ్చి వస్తాయి. వావ్! పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి క్రైస్తవులకు బిజినెస్లు వచ్చి వస్తాయని చెప్పండి. ఎవరు ఏ మొదలుపెట్టినా ఈ రోజు నుంచి లాసులు అనేవి రావు. ఫ్రమ్ టుడే, ఆఫ్టర్ నోయింగ్ దిస్, నో మోర్ లాసెస్. చదువు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. ఆగండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని ఎవరిలోనివి తీసుకుంటాడంట? పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువులోని తీసుకుని మనకు బోధిస్తాడంట. కాబట్టి ఎవరిని మహింపరుస్తాడంట? యేసయ్యని మహింపరుస్తాడంట. ఈ సిస్టమ్ని డిజైన్ చేసింది ఎవరు? దీన్ని ఇలాగ అవ్వాలి, అవునా? కుమారుడిని పంపించి, ఆ కుమారుడు ద్వారా పరిశుద్ధాత్మని పంపించి, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడికి మహిమ రావాలి అని ఈ ప్రణాళికను చేసింది ఎవరు? తండ్రి. అంటే ఇది యేసు ప్రభువుని మహిమపరచడము తండ్రి చిత్తమా కాదా? ఎస్. కాబట్టి కుమారుణ్ణి పరిశుద్ధాత్మని పెట్టేసి తండ్రినే పట్టుకోవాలా అనేటువంటి మూఢనమ్మకాన్ని వదిలేయాలా లేదా? తండ్రి, గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రమోటింగ్ ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. లెట్స్ ప్రమోట్ వాట్ గాడ్ ప్రమోట్స్. ఇప్పుడు కుమారుణ్ణి మహిమపరిస్తే ఎవరిని మహిమపరిచినట్లు? తండ్రిని మహిమపరిచినట్లు. వావ్! డిడ్ యు సీ దట్? ఓకే, చదువు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన ఆగండి, తండ్రికి కలిగినవన్నీ ఎవరిచ్చారంట? కుమారుడికి తండ్రే. ఆగండి, ఈ మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? శిష్యుడు కానీ, యోహాను కానీ, మరియ కానీ? ఓన్లీ 3 ఆర్ ఇన్వాల్వ్డ్. ఎవరి ముగ్గురు? పరిశుద్ధాత్ముడు మనకి ఎవరిని మహింపరచమని చెప్తాడు? కుమారుణ్ణి. అద్భుతాలన్నీ ఏ నామం చేయాలా? తండ్రి పేరు చెప్పాడా? చెప్పలే. పరిశుద్ధాత్ముడు పేరు చెప్పాడా? పరిశుద్ధాత్మ పావురమా, వెలుగా? ఎవరండి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎవరు? శక్త? ఎంతమంది శక్తి అంటారు పరిశుద్ధాత్మని? మరి ఏంటండి, ఏం కోరిక చేస్తే మరి ఏంటి అసలు పరిస్థితి? 2000 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అక్కడ. ఆయన గురించి ఏంటో తెలియకపోతే ఎలాగా? హూ ఈజ్ హీ? ఈజ్ ఎ పవర్, వెలుగా, శక్త? ఎవరు? హూ? ఎంతమందికి తెలిసి చేతులు పైకెత్తండి. సరే, ఆ అమ్మాయి ఎవరో చేయొద్దు నాకు. నుంచో. ఏంటి చెప్పండి. వాట్ ఈస్ దాట్? నుంచో. వ్యక్తి. వెరీ గుడ్, లెట్స్ గివ్ ఎ క్లాప్. ఆగండి, నేను మా ఫ్యామిలీ అంటే కుక్క, ఎలక కూడానా? పక్షి కూడానా? ఎవరో నువ్వు, నేను మా ఫ్యామిలీ వస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు, మీ ఆయన, మీ పిల్లలు, అంతే కదా? అంటే ముగ్గురు వ్యక్తులేనా కాదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో తెలియదు, అవునా? కానీ కుమారుడు తెలుసా కదా? ఇప్పుడు మనం బతకిస్తున్నాం. ఏమండి మీరు మీ ఫ్యామిలీ రండి అంటే పుసి కట్టుకుని గుడిసుకొస్తాడా? ఫ్యామిలీ అంటే పక్కన గేదెలు ఉన్నాయి, ఆయనకి 4 గేదెలు గుడిసుకొస్తాడా? దాండే మనం అంతా ఫ్యామిలీ అని. 3 కోళ్ళు, ఒక మేక ఉందని అన్నీ పట్టుకొస్తాడా? ఇదంతా మా ఫ్యామిలీ అని. ఎవరు పట్టుకొస్తారు ఫ్యామిలీ అంటే? ఆయన, భార్య, పిల్లలు. అలాగే ఇప్పుడు కుమారుడు ఎవరు? ఒక వ్యక్తి. సో తండ్రి కూడా ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఓకే. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్, అవునా? ఈజ్ ఎ పర్సన్. శాశ్వతమైనటువంటి సర్వశక్తి గల ఒక వ్యక్తి తండ్రి. శాశ్వతమైన సర్వశక్తి గల వ్యక్తి ఒక పరిశుద్ధాత్మ. యేసు వారి గురించి అందరికీ తెలుసు. ఎస్, హీఈస్ ద సేమ్ నౌ బట్ విత్ ఎ గ్లోరిఫైడ్ బాడీ.
అవునా? యోహాను ఇక్కడ యేసుప్రభుని చూశాడు, పరలోకం వెళ్ళినప్పుడు అదే యేసయ్య ఎలా ఉన్నాడు? ఆయన మొహం ఎలా ఉంది? సూర్యుని కంటే గొప్పగా ఉంది. పాదములు అప్పుడు చూసి ఏమైపోయాడు? ఆ బొమ్మను చూసి చచ్చిన వాళ్ళు. ద సేమ్ జీసస్. వ్యక్తే కాదా? వ్యక్తి. ఏ రకమైన వ్యక్తి? మహిమగల వ్యక్తి. హీఈస్ ఎ గ్లోరిఫైడ్ బాడీ. దట్స్ ఎ గ్లోరిఫైడ్ ఇటర్నల్ పవర్ఫుల్ బాడీ. ద పర్సన్, ద సేమ్ పర్సన్. హీఈస్ ఎ పర్సన్. వీ హ్యావ్ మోర్టల్ బాడీస్. మనల్ని మోర్టల్ బాడీస్ అంటారు, ఇమ్మోర్టల్ అంటారు. అవునా? అందుకనే అంటాడు అనమాట, ద కరప్షన్ విల్ ఇన్హెరిట్ ఇన్కరప్షన్. క్షయమైనది ఏం స్వతంత్రించుకుంటుందంట? అక్షయమైనది స్వతంత్రించుకుంటుందంట. సో రెండు బాడీస్. ఈజ్ ఎ వ్యక్తి, మనము వ్యక్తే. సో దే ఆర్ ఆల్ పర్సన్స్ అన్నమాట. దిస్ హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఇది ఎప్పుడో చెప్పాను, మీకు గుర్తుందా? 2006లో 2007లో చెప్పాను ఎక్కువ హోలీ స్పిరిట్ గురించి. అవునా కదా? ఎవరికైనా గుర్తుందా? అందుకనే ఆమెకు అప్పుడు బ్యాచ్ ఏమో, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటావు కదా, మేబీ యూనో ఐ హావ్ ప్రీచ్డ్ దిస్ థింగ్స్. కమ్ ఆన్, చదువమ్మా. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని చెప్పి తిని. వావ్. వాటిలోనివి తీసుకొని ఎవరికి ఇస్తాడంట? కుమారుడికి. కుమారుడిలోని తీసుకుని ఎవరికి ఇస్తాడంట? సంఘానికి ఇస్తాడంట. అంటే ఇప్పుడు మీ అందరికి ఇస్తున్నాడు అనమాట. మీ అందరి భవిష్యత్తు చెప్తున్నాడండి. ఎవరైతే మనసులో డౌట్ ఉందో, నేను దీర్ఘాయువు బతుకుతానా బతకనా, నా మనవల్ని చూస్తానా చూడనా, అవునా, సొంతిల్లు కట్టుకుంటానా కట్టుకోనా, రిపోర్ట్లు నార్మల్ వస్తాయి లేదు, పరిశుధాత్మ లోపల ఏం చెప్తున్నాడు? లోపల నుంచి? అవును 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 అవును. ఎవరిలో అయితే ఇంకా డౌట్ ఉందో, కొన్ని విషయాలు నాకు డౌట్ ఉన్నాయి, కానీ ఆ విషయాల్లో నేను నెగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ దోస్ పీపుల్. ఎనీ వన్ ఆఫ్ యూ ఇస్ డౌట్ఫుల్ ఎనీ ఏరియా, స్వస్థతలోనా, పరిశుద్ధతలోనా, లేకపోతే ఉద్యోగంలోనా, భర్త మారాలి, నాకు ఉద్యోగం రాదు, నేను బ్లెస్ అవ్వను, నా పరిస్థితులు మారవు. నేను చాలాసార్లు అనుకున్నాను నా పరిస్థితులు మారవని. యూనో ఐ థాట్ మేబీ ఇది జరగదు, ఇది జరగకపోదు. మెనీ పీపుల్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎనీ ఏరియా దట్ ఇట్ వోంట్ హ్యాపన్, ఈ ప్రేయర్ చేసే ముందు ఏం చేయాలి తెలుసా? క్యాన్సిల్ చేయాలా? ఏం చేయాలా? బిఫోర్ ఐ ప్రే ఐ వాంట్ యూ టు క్యాన్సిల్ సమ్ థింగ్స్. మేబీ నువ్వు నాలుగుతో అనకపోవచ్చు, కానీ మనసులో అనుకున్నావేమో ఇది జరగదేమో. అబ్రహాం అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. ఇక నాకు పిల్లలు పుట్టరు హగర్తో. Many people thought like this. Great faith people always made mistakes and they learned from mistakes. ఇది శరీరము యొక్క తత్వము. ఇది ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఇది జరగదు అని. ఓకే, అందరు ఎవరెవరైతే ఏ విషయాల్లో డౌట్ పడుతున్నారో, కొంతమంది దాన్ని నమ్మటం లేదో, అది కూడా రాంగే. అవును, అందరూ చెప్పండి నేను నమ్ముచున్నాను అనండి. ఓకే, అందరూ మీ తల మీద చేయబెట్టుకోండి. రైట్ హ్యాండ్, దోస్ హూ వాంట్ టు డూ. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, ఇంతకుముందు నాకు వచ్చినటువంటి అవిశ్వాస తలంపులు అన్నిటినీ తీసివేయి. నా మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ తలంపులన్నీ, విషాదమైన తలంపులన్నీ, అపవిజయము గురించిన తలంపులన్నీ, భయమును గురించిన తలంపులు, మరణము గురించిన తలంపులు, అవన్నిటినీ కొట్టివేస్తున్నాను. ఇప్పుడు నా మనస్సును నీకు అప్పగిస్తున్నాను. నూతన పరచు. ఆమేన్. ఓకే, ఇప్పుడు కొంచెము మౌత్ మీద వేసుకోండి. అంటే ఎందుకంటే మాట్లాడాలా, కొంచెం ఇలా పైన పెట్టుకోండి. నమ్మ సీక్రెట్ చెప్తారు కదా, అలాగే చెప్పొద్దు అలాగే. మరీ ఇలా మూసేసుకుంటే మాట్లాడలేరు. సో సీక్రెట్లో పెట్టుకోండి ఇలాగ. నా మీ కొంతమంది మైండ్లో ఆలోచించి కన్ఫ్యూజ్ చేసేసారు. తగ్గుతుందా? ఇక తగ్గదా? ఎవరు ప్రేయర్ చేసి అన్నంకి వెళ్ళు, పరలోకంకి వెళ్ళు, ఏసు కూడా రా, నీకేం జరగదు అంటారు. కొంతమంది ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాట్లాడేస్తారనమాట. ఇక నేను బాగుపడను, నేను బ్లెస్ అవ్వను, నా నొప్పి పోదు, నా కొడుకు మారడు, ఇదే శాస్తి అనుకుంటారు. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, నాకు తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా, ఎమోషనల్గా మాట్లాడినా, అవిశ్వాసంతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా, నీకు వ్యతిరేకముగా మాట్లాడిన ప్రతి మాటను ఈరోజు కొట్టివేస్తున్నాను. దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అపవాది ఉపయోగించుకునే ప్రతి మాటను నేను కొట్టివేస్తున్నాను. నీకు ఇష్టమైన మాటలనే ఈ రోజు నుంచి మాట్లాడేటట్టు నా హృదయాన్ని, నా నాలుకను నీకు అప్పగిస్తున్నాను. ఆమేన్. ఓకే, నౌ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే నౌ. ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ ఇట్లా కొట్టేయాలన్నమాట. యూ నీడ్ టు క్యాన్సిల్ దిస్ థింగ్స్.
చూడండి, ఓల్డ్ పెయింట్ వేసి ముందు పాత పెయింట్ తీసేస్తారా, ఇది స్క్రాప్. సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ వాషింగ్ అవుట్ ద ఓల్డ్ థింగ్స్ అనమాట. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్. ఎంతమందిలో పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు? దీనివల్ల ఏమవుతుందో తెలుసా? గడిచిన వారు మీలో పరిశుద్ధాత్మను ఏమవుతారంట? ప్రజ్వలింపజేస్తారంట. హోలీ స్పిరిట్ విల్ వర్క్ ఇన్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఈ పరిశుద్ధాత్మను ఇప్పుడు మీలో ఉండి అన్యజనులు నీతి నెగ్గుతుంది, న్యాయము నెగ్గుతుంది అని తెలుసుకునేటట్లు దేవుడు కార్యాలు చేయబోతున్నాడండి. యేసుని నమ్మిన వారి ఉద్యోగాలు ఎలాగుంటాయి, యేసుని నమ్మిన వివాహాలు ఎలాగుంటాయి, యేసుని నమ్మిన వారి పిల్లలు ఎలాగుంటారు, యేసుని నమ్మిన వారి వ్యాపారాలు ఇలాగుంటాయి అని అనుకోబోతున్నారంట. ఇలా దేవుడు చేయబోతున్నాడు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. తండ్రి, ఇదిగో ఈ సంఘాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇది నీ సంఘమే, దీనికి నీ కుమారుణ్ణి నీవు శిరస్సుగా పెట్టి ఉన్నావయ్యా. అవును, ఇప్పుడు దాకా ఎవరైతే వారి తలంపుల్లో, వారి శరీరాల్లో, వారి జీవితాల్లో బలహీనతలో ఉండి నేను ఓడిపోతానేమో, నా వల్ల కాదు అనుకుంటున్న వారు ఇదిగో న్యాయమును ప్రబలము చేస్తున్నావు. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, మఖమఖలాడుచున్నారు, ఇక నా పని అయిపోయింది, ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు నా పని అయిపోతుందా, నా వల్ల కాదు ఈ పోరాడము, నా జీవితం అంతా ఓటమే, నా తరమంతా ఓటమే, నా తాత ముత్తాతల నుంచి నా జీవితం అంతా ఓడిపోయి నలిగిపోయి ఉన్నాను ప్రభువా. దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ నాకెందుకో శాంతి లేదు. దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ ఆరోగ్యం లేదు, బలము లేదు, ఐశ్వర్యము లేదు, పిల్లల పరిస్థితి, అంత పరిస్థితి దారుణంగా ఉంది ప్రభు అనుకున్న వారు ఆ నలిగిన రెల్లును విరవవు, ఆ మఖమఖలాడుచున్న అవిసనారును ఆర్పవు. తప్పకుండా న్యాయాన్ని ఏదైతే సిలువలో బహాటంగా విజయం తీసుకొచ్చావో దాన్ని అందరి జీవితాల్లో ఈరోజు పరిశుద్ధాత్ముడు విజయముగా మారుస్తున్నాడు. ఆ వ్యాధిని స్వస్థతగా మార్చండి. అవును, ఈ రోజు నుంచి అన్యజనులు చూసి నీ నామాన్ని మహిమపరిచే రీతిగా ప్రతి ఒక్క విశ్వాసిలో ఈ రోజు నుంచి ఇదిగో నీ విజయము ప్రబలమవునట్లు వారి జీవితములు నూతన పరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.